స్వీట్ పొటాటో చాట్‌కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, చాట్ మసాలా, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర. స్వీట్ పొటాటో చాట్‌కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఇది కూడా సింపుల్ రెసిపీ. ఓన్లీ 1 మెయిన్ ఇంగ్రీడియంట్ అంతే. అవును. ఓకే. సో ఈ బిజీ లైఫ్లో చాలా ఫాస్ట్గా అయిపోయే ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోయే డిషెస్ అనేది తీసుకొస్తున్నాను. ఓకే, నైస్. అండ్ అలాగే లివర్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఈ స్వీట్ పొటాటో అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది? స్వీట్ పొటాటో అనేది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుందన్నమాట. జనరల్గా పొటాటో కూడా తీసుకోవచ్చు, బట్ పొటాటోలో స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల మన షుగర్ లెవెల్స్ అనేవి ఈజీగా స్పైక్ అవ్వచ్చు. బట్ స్వీట్ పొటాటోలో అలా కాదు. స్టార్చ్ కంటెంట్ అనేది మోడరేట్గా ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనేదిగా ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు హార్మ్ఫుల్ టాక్సిన్స్ అనేవి మోస్ట్లీ మన లివర్లో అక్యుములేట్ అవుతాయి ఫస్ట్లీ. సో ఆ టాక్సిన్స్ అన్నిటిని ఫ్లెష్ అవుట్ చేసి లివర్ ఇన్ఫ్లమేషన్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి స్వీట్ పొటాటోని చూస్ చేసుకున్నాం. ఓకే, ఇది యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ రిచ్ కూడా అంటారు కదా? అవును. ఓకే, సో డైజెషన్కి అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఎంత మోతాదులో తీసుకోవచ్చు? దుంపలు అంటే భూమి కింద పండేవి ఏదన్నా మనం వీక్లీ 1 or 2 తీసుకుంటేనే బెటర్. దానికన్నా ఎక్కువ తీసుకున్నా ఇట్ ఫస్ట్ మన షుగర్ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది అనమాట. ఓకే, ఎంత మంచి అయినా సరే ఎంత కావాలో అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ప్రిపరేషన్లోకి వెళ్దామా? యా. ఏం చేయాలి ఫస్ట్ ఇది బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటోని సన్నగా చాప్ చేసుకుందాం. ఓకే. స్వీట్ పొటాటోని మనం సన్నగా చాప్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఈజీ రెసిపీ అంటే మరీ ఈజీ రెసిపీ అనమాట ఇది. జస్ట్ మనకి ఒక 5 minutes అలా నాకు తెలిసి అయితే బాయిల్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే, అంతకుమించి ప్రాసెస్ ఎక్కువ లేదు. నైస్ రెసిపీ. యాక్చువల్లీ మనం ఈవినింగ్ టైంలో స్నాక్ కింద చాట్స్ అవి బయట తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో లివర్ ప్రొటెక్షన్ అండ్ రికవరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో లివర్కి అంటే ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఇష్యూస్ అనేవి వస్తాయి? లివర్కి ఏజ్ అంటే మోస్ట్లీ టీనేజెస్ తర్వాత నుంచి, అంటే 20 నుంచి తర్వాత ఉన్న వాళ్ళందరికీ లివర్ డిసీజెస్ అనేవి చాలా కామన్గా ఉంటున్నాయి. సో ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడు తీసుకున్న ఫుడ్కి లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ అయిపోయింది అనమాట. అంటే ఏంటంటే మన బాడీలో ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. దేనివల్ల మనం తీసుకున్న ఫుడ్ వల్ల, ఆరల్స్ మన స్లీప్ ప్యాటర్న్ వల్ల, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ వల్ల. సో అప్పుడు ఏమవుతుందంటే డైజెస్ట్ అవ్వాల్సిన ఫ్యాట్ అనేది మన లివర్లో అక్యూములేట్ అయిపోతుంది. దానివల్ల ఫ్యాటీ లివర్ అంటే లివర్ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోతుంది అనమాట. సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవడానికి నేను చెప్తున్నా ఈ ఫుడ్. ఓకే, లివర్ సరిగ్గా లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనకి సిమ్టమ్స్ ఏమన్నా తెలుస్తాయా? లివర్ ఫంక్షన్కి అంత మనకి బయటకు ఎక్స్టీరియర్గా సిమ్టమ్స్ అనేవి తెలియదు. జనరల్గా మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసుకుంటే మన బ్లడ్ లెవెల్స్ అవన్నీ నార్మల్గా టెస్ట్లు చేయించుకుంటే మనకు తెలుస్తుంది. బట్ ఎక్స్టీరియర్ సిమ్టమ్స్ అనేవి మనకేమీ ఉండవు. మరి అంటే ఏదైనా ఇష్యూ వస్తే మనం టెస్ట్లకు వెళ్తాం తప్ప జనరల్గా అయితే చేసుకోం కదా. ఏదన్నా మనం సో ప్రొటెక్షన్ తీసుకోకపోయినా, ఇన్ కేస్ ఏదన్నా మనం ఇలాగా టెస్ట్లు అవి చేయించుకోకపోయినా కొంచెం వేరే దానికి లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే అది మనకి ఎక్స్టీరియర్గా కనిపించదు. సో బాడీ ఇంటీరియర్గానే అవుతుంది. సో అది మనం రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటే కానీ బయటపడుతుంది, లేకపోతే లేదు. ఆర్ఎల్స్ ఇప్పుడు మనం అది చేసుకోకుండా దాన్ని అలానే ప్రొలాంగ్ చేస్తుంటే ఆ ఫ్యాటీ లివర్ అనేది ఇట్ హ్యాస్ 4 different stages. సో అది లాస్ట్ స్టేజ్కి ఎక్స్టెండ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంటే లివర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో లివర్ ప్రొటెక్షన్ అనేది ఓన్లీ ఫుడ్స్ ద్వారా అవుతుందా? ఫుడ్స్ ద్వారా అవుతుంది, మెయిన్గా అయితే ఫుడ్స్ ద్వారా అవుతుంది అనమాట. లివర్ అనేది ఒక సూపర్ ఆర్గన్, దానికి రీజనరేట్ చేసుకునే అంత శక్తి ఉంది దానికి. ఓన్లీ ద లివర్ హ్యాస్ దట్ ఎబిలిటీ అనమాట. సో దాన్ని మనం ఫుడ్ ద్వారా కంట్రోల్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే, సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలి నెక్స్ట్? దీంట్లో చాప్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ దీంట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా
చాట్ మసాలా వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, ఓకే. కొంచెం పులుపు కోసం నిమ్మకాయ రసం, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఆల్మోస్ట్ మన రెసిపీ రెడీ అయిపోయినట్టే కదా. కాదు, ఇన్ కేస్ చాలా మందికి ఇలాగా నచ్చకపోతే కనుక క్రిస్పీగా కావాలంటే ఫ్రై చేసుకుని కూడా చేసుకోవచ్చు. బట్ నార్మల్ ఆయిల్ కన్నా ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకొని లైట్గా సాటే చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఏదన్నా ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయా లివర్ ఫంక్షనింగ్కి? లివర్ మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది ఫ్యాటీ ఫుడ్ అనమాట. అంటే ఆయిల్ ఇంటేక్ అనేది చాలా తక్కువ చేయాలి. ఫ్రైడ్ ఫుడ్ కానీ ఇలాంటివి ప్రాసెస్డ్ ఫుడ్ అయితే మెయిన్గా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇవి కాకుండా మిగతావి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఆర్ఎల్స్ వైటమిన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటే బెటర్. ఓకే. డయాగ్నోసిస్ అంటే ఏముంటాయి అసలు? లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే నార్మల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, విచ్ యూజ్ నార్మల్ మన బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో దాని ద్వారా మనకి మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. చాలామంది 6 monthsకి 1 yearకి అలా కూడా ఫుల్ బాడీ చెకప్ అని చెప్పేసి అంటారు కదా, దాంట్లో అన్నీ మేబీ కవర్ అవ్వకపోవచ్చు. దాంట్లో ఈ లివర్ టెస్ట్ అనేది ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్కి అది చాలా కామన్ అయింది కాబట్టి ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కింద చేశారు. ఓకే, డన్. సో మనం సర్వ్ చేసుకుందాం. యా. స్వీట్ పొటాటో చాట్ రెడీ అయిపోయింది. ఓకే. లివర్ ప్రొటెక్షన్ అండ్ రికవరీలో భాగంగా ఈరోజైతే మనం స్వీట్ పొటాటో చాట్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ పొటాటో చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, చాట్ మసాలా, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర. స్వీట్ పొటాటో చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన చిలకడ దుంపని కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో చాట్ రెడీ.